ఇక వెలుగులో చూద్దాం. ఇక శ్రీశైలం చేరక ముందే సీమకు మల్లుతున్న కృష్ణమ్మ బ్యాక్ వాటర్ నుంచి రోజు 1,00,000 క్యూసెక్లకు పైగా తరలించుకుపోతున్న ఏపీ అట. ఇక ఇండియాపై ట్రంప్ విషం మన దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైందంటూ కామెంట్. రష్యాతో కలిసి మరింత దిగజార్చుకుంటున్నారని విమర్శ. పాకిస్తాన్తో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నట్లు ప్రకటన. ఆ దేశంలో పెద్ద ఎత్తున ఆయిల్ నిల్వలు వెలికితీస్తామని వెల్లడి. ఏదో ఒక రోజు భారత్కు పాక్ ఆయిల్ విక్రయిస్తుందని వ్యాఖ్య. రష్యా నుంచి ఆయిల్ కొంటున్నామని మన దేశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్కసు. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లో నిర్ణయం తీసుకొని అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు సూచన. 74 పేజీలతో తీర్పు. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అనే పరిస్థితి రానివ్వద్దు. అనర్హత విషయంలో స్పీకర్ నిర్ణయాధికారాన్ని పార్లమెంటు పునఃపరిశీలించాలి. న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న అభ్యర్థనకు నో. ఇక 3,867 మంది టీచర్లకు ప్రమోషన్లు. రేపటి నుంచి పదోన్నతుల ప్రక్రియ. షెడ్యూల్ రిలీజ్ చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు 10 రోజుల్లోనే ప్రాసెసింగ్ పూర్తి. ఇక ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ ఫైనల్ రిపోర్ట్ 3 వాల్యూమ్లుగా 650 పేజీలతో తుది నివేదిక. ఇక సరోగసి అయితే 40 లక్షలు గుంజొచ్చని, ఐవీఎఫ్ అయితే 2 లక్షలే. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ డాక్టర్ నమ్రత ప్లాన్ రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెలుగులోకి. ఇక మాలేగావ్ పేలుడు కేసులో ఆ 7గురు నిర్దోషులే. 17 ఏళ్ల తర్వాత ముంబైలోని ప్రత్యేక కోర్టు కీలక తీర్పు. నమ్మదగిన బలమైన ఆధారాలు లేవన్న కోర్టు. అనుమానాల ఆధారంగా దోషులను తేల్చలేమని కామెంటు. నిర్దోషుల్లో మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్. ఇక గొర్రెల స్కామ్లో అరెస్టులకు రంగం సిద్ధం. ఈడీ అదుపులో తలసాని, ఓఎస్డీ కళ్యాణ్ కుమార్, మరో 2 సోదాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా స్టేట్మెంట్ల రికార్డు. నేడు కూడా కొనసాగనున్న విచారణ. ఇక ఇవి వెలుగులో వచ్చిన హైలైట్స్గా.